ఐపీఎల్ వేలం చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ఆసీస్ క్రికెటర్లు మిషెల్ స్టార్క్, కమిన్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యారు. మొదట కమిన్స్ 20.5 కోట్లకు అమ్ముడైతే కాసేపటికే మిషెల్ స్టార్క్ దానిని బ్రేక్ చేశాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24.75 కోట్ల ధర పలికాడు. కోల్కతా ఈ ఆసీస్ పేసర్ ని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ ని 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కరన్ 18.5 కోట్లకు అమ్ముడవడమే ఇప్పటి వరకు రికార్డ్. తాజాగా కమిన్స్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే ఎప్పట్లానే విదేశీ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విండీస్ ప్లేయర్ రోవమన్ పావెల్ 7.4 కోట్లకు అమ్ముడయ్యాడు. అలాగే గత సీజన్లో సన్ రైజర్స్ కి ఆడిన హ్యారీ బ్రూక్ ని 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కాగా ఆసీస్ వరల్డ్ కప్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన హెడ్ ని సన్ రైజర్స్ 6.8 కోట్లకు దక్కించుకుంది. అటు భారత బౌలర్ హర్షల్ పటేల్ కూడా రికార్డు ధర పలికాడు. హర్షల్ కోసం పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లు వెచ్చించింది. ఈ ఐపీఎల్ మినీ వేలం గురించి మాట్లాడబోతున్నారు మనతో క్రికెట్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ రాకేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకేష్ గారు, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కమిన్సే రికార్డ్ అనుకున్నాం, అలాంటిది ఇప్పుడు స్టార్క్ ని కూడా కొనుగోలు చేశారు. కోల్కతా అండ్ హైదరాబాద్ ఏంటి వీళ్ళ గేమ్ ప్లాన్ ఈసారి? కమిన్స్ విషయానికి వస్తే ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ ఎందుకు సన్ రైజర్స్ అంత మనీ వెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 7 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, తనతో పాటు 8 ఫారెన్ ప్లేయర్స్. 8 లో ఓన్లీ 4 ఆడగలుగుతారు. సో అది పక్కన పెడితే అది జరిగిన మరొక హాఫ్ అన్ అవర్ లోనే కోల్కతా నైట్ రైడర్స్ 24.75 crores అంటే 24 కోట్ల 75 లక్షలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మనం ఆ 20 crores తర్వాత అదే ఇంకా ఈ ఇయర్ కి హైయెస్ట్ ఉంటుంది అనుకున్నాం. కానీ కోల్కతాతో పాటు ఫస్ట్ కోల్కతాతో ముంబై ఇండియన్స్ పోటీ పడింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ దగ్గర అంత మనీ లేకపోవడంతో గుజరాత్ జైన్స్ బాగా వచ్చారు. ఆశీష్ నెహ్రా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్. ఇన్ఫాక్ట్ ఎందుకు అంత మనీని వెచ్చించారనుకున్నారంటే, మీరు ఒకసారి కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ యూనిట్ కనుక చూస్తే చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, అదేవిధంగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉంటే టీమ్ కాంబినేషన్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ 2008 లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క టీమ్ పర్స్ చూస్తే 20 crores క్లోజ్ టు 20 crores ఉండే. బట్ ఇప్పుడు 2023లో 24లో ఇన్ఫాక్ట్ ఒక్కొక్క టీం చేతిలో 100 కోట్లు ఉన్నాయి. అంటే 2008లో 20 కోట్లు ఒక టీం ఖర్చు పెట్టడానికి ఉంటే ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి. సో గేమ్ హెస్ చేంజ్, మార్కెట్ పెరిగింది, ప్లేయర్స్ ఎబిలిటీ పెరిగింది. ఐపీఎల్ ఇట్ హస్ బికమ్ లైక్ అ బిజినెస్. సో మనకేంటంటే ఒక ప్లేయర్స్ అన్ని కోట్లు ఏందన్న విధంగా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని టీమ్స్ కి సేమ్ అమౌంట్, కానీ కొన్ని టీమ్స్ తక్కువ అమౌంట్ లో ప్లేయర్స్ తెచ్చుకుంటే కొన్ని టీమ్స్ ఒకే ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ టీమ్ విజయ అవకాశాల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. చూడండి 24 crores పెట్టి కొన్న స్టార్ పొద్దున కోల్కతా నైట్ రైడర్స్ కి మ్యాచ్ ఆడుతూ తన పర్ఫార్మెన్స్ చేయకుంటే వాళ్ళు పెట్టి కొన్న మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ ఏంటంటే వాళ్ళు నమ్మకం పెట్టి కొనడం అంతే. ఓకే రాకేష్ గారు, చూడాలి మరి ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉంటుంది. ఇంత హై బడ్జెట్స్ తో టీమ్స్ కొనుగోలు చేయడం కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ రాకేష్ గారు.